వీరస్వామి గారు ఈరోజు యొక్క జాతాకు నాయకత్వం వహిస్తున్న మన యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్ర గారు, వైరావు గారు, ముస్కే సమ్మయ్య గారు, అదేవిధంగా ఈ ఏరియాకు కొత్తవాడ ఏరియాకు ఈ జాతాను స్వాగతం పలికిన అందరి కార్మిక సోదరులకు, డెలిగేట్లకు, నాయకులందరికీ సింగరేణి కాలనీ వర్కర్స్ సెంట్రల్ కమిటీ తరఫున ధన్యవాదాలు, నమస్కారాలు. సరే, ఈరోజు సింగరేణిలో ఒక అశాంతి, ఒక నిస్తేజం కార్మికుల్లో అదేవిధంగా అధికారులు నెలకొనే సందర్భంలో దీనికి ప్రధానమైన కారణం కార్మిక వర్గ సమస్యలు ఉన్నాయి. మన అందరికి సంబంధించిన అతిపెద్ద సమస్య కొత్త గనులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒక పరిష్కారం చూపెట్టాలి, దానికి మనమే నాయకత్వం వహించాలని చెప్పి ఈ సింగరేణికి ఇబ్బంది కలిగినప్పుడల్లా మనమే సింగరేణి కాలనీ వర్కర్స్ మాత్రమే దాని పరిష్కారానికి నాయకత్వం వహిస్తూ ఈ సింగరేణి బిఎఫ్ఆర్ పోయినప్పుడు కుమరయ్య గారి నాయకత్వంలో బాయి తిరిగి మళ్ళీ సిక్ ఇండస్ట్రీ నుంచి మన ప్రభుత్వ రంగంలో తీసుకున్నాం. అదేవిధంగా తాడిచెర్ల 2ను ప్రైవేట్ పరం చేయడానికి యాజమాన్యం కుట్రలు చేస్తున్న సందర్భంలో గోలేటి నుండి కొత్తగూడెం వరకు మళ్ళొకసారి యాత్ర చేసి హైదరాబాద్ ఆఫీస్ ముందు ఒక భారీ ధర్నా నిర్వహించడం ద్వారా మన నాయకత్వాన్ని అందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత బోర్డు మీటింగ్ లో ఆ యొక్క తాడిచెర్ల 2ను ప్రైవేట్ చేయడం విత్డ్రా చేసుకున్నాం. ఈసారి 2026లో మరొక అంశం ఈరోజు తెర మీదకి ఏంటంటే టోటల్ గా ప్రధానమైన సమస్య. ఈరోజు మనం అనుకుంటా ఉన్నాం కార్మిక వర్గం చాలా బాగున్నాం అనుకుంటా ఉన్నాం, కానీ యువతరం ముఖ్యంగా ఒక కొత్తగా అపాయింట్మెంట్ అనే యువతరం ఒక 35-36 సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాలి. మరి ఆ విధమైన అవకాశాలు సింగరేణిలో ఉన్నాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికే పాత ఏరియాలైనటువంటి ఎల్లందు, కొత్తగూడెము, అదేవిధంగా మరుగురు, బెల్లంపల్లి లాంటి ఈరోజు బొగ్గలు మాత్రమే ఉన్నాయి, కానీ మనుషులు కార్మికులు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే కొత్తగూడెం ఇల్లందులో అయితే 340 మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ సత్తుపల్లి మీకు మీ ఏరియాకు ఇక్కడ మన పీవీకే కానీ ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ప్రధాన కారణం ఏంటంటే అక్కడ మైన్స్ అయిపోయినాయి, రావాల్సినవి ఉన్నాయి, అవి రాలేక ప్రభుత్వాలు వాటిని నమ్ముకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం కూడా అదే పరిస్థితి. అందుకనే సింగరేణి మొత్తం తిరుక్కుంటూ కార్మిక వర్గాన్ని సుమారు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ 2 షిఫ్ట్లలో గేట్ మీటింగ్లు పెట్టి, మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి, అదే విధంగా ఏరియాలో కార్నర్ మీటింగ్ పెట్టడం జరిగింది. కార్నర్ మీటింగ్ ఎందుకు? ఈ బస్ యాత్ర సందర్భంగా పట్టణ ప్రజలు ముఖ్యంగా వ్యాపారస్తులు వీళ్ళకు కూడా అర్థం కావాలి. సింగరేణి లేకపోతే ఈ రోజు ఇక వ్యాపారం కానీ ప్రజలు మన మీద సింగరేణి మీద ఆధారపడ్డ ప్రజలకు కానీ ఈరోజు ఉపాధి లేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ సింగరేణికి కష్టం వచ్చినప్పుడు, కార్మిక వర్గానికి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ మద్దతు, వాళ్ళ నైతిక మద్దతు కూడా మనకు అవసరం. కాబట్టి కార్నర్ మీటింగ్ లో వ్యాపారస్తులు వినే విధంగా, మిగతా ప్రజలు వినే విధంగా కూడా మనం కార్యక్రమాలు తీసుకున్నాం. నాకు తెలిసి పొటాపోటీగా ఈ రోజు మనం కార్మిక వర్గాన్ని సుమారు 36,000 పైచలకు కార్మిక సోదరులు ఉంటే దాదాపు 25,000 మంది పైచలకు మనం ఇప్పటికే కలిసినాం సత్తుపల్లి నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే అందరినీ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, తర్వాత మళ్ళీ గేట్ మీటింగ్లు, ర్యాలీలు ఈ ద్వారా కలిసినాం. ఇట్లా ఎందుకంటే వాళ్ళకు అర్థం కావాలి సమస్యలు ఏంటనేది. కాబట్టి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మనం ఒకటి ముఖ్యంగా కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించిన నాయకత్వం మీద ప్రధాన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఇక్కడే హెడ్ ఆఫీస్ ఉంది, ఇక్కడే కుమరయ్య గారు పుట్టినది ప్లేస్, ఇదంతా శేషగిరిరావు గారిని సుమారు ఇక్కడే మరణించిండు. కాబట్టి మనం కూడా ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ అందరినీ మన భుజం మీద వేసుకొని రాబోయే అతిథులకు ఎవరైతే రేపు దాదాపు మనం హెడ్ ఆఫీసు ముట్టడికి సుమారుగా 2,000 మంది కార్మిక సోదరులు ఇతర ప్రాంతాల నుంచి వస్తా ఉన్నారు. ఇప్పటికే మాకు వచ్చిన సమాచారం ప్రకారం సుమారు 20-25 బస్సులు మొత్తం కొత్తగూడెం రీజన్, అది మన బెల్లంపల్లి రీజన్, గోదావరి రీజన్, మనుగూరు, భూపాలపల్లి దాదాపు 25 బస్సులు వస్తా ఉన్నాయి. 25 ఉంటే 50 మంది లెక్కేసుకోండి మీరు. అదేవిధంగా మీ దగ్గర కూడా ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. ఈరోజు మనము ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు
మన కార్మిక సోదరులు మిగతా వాళ్ళు కార్పొరేట్లు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తీసుకొని మనం రేపు ఆదివారం ఏదైతే సోమవారం మనం చేస్తున్న ప్రోగ్రాం మేనేజ్మెంట్ ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈరోజు మనం జూనియర్ అధికారులు వాస్తవంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, మాకు మీ యూనియన్లు చేరే అవకాశం ఉంటుందా, మేము కొట్లాడే అవకాశం ఉందా అంటే వాళ్ళు ఆల్రెడీ ఆఫీసర్లు కాబట్టి సీఎంఓలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా పూర్తిగా అండర్స్ట్ ఉంది, వాళ్ళు కూడా పీఆర్సీ కావాలి, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. ఎవరు బాగున్నారంటే టాప్ మేనేజ్మెంట్ బాగుంది, జనరల్ మేనేజర్లు ఏజెంట్లు పైగా వాళ్ళు మాత్రం మేనేజర్ నుంచి పైకి చాలా బాగున్నారు. మిగతా వాళ్ళంతా అండర్స్ట్ గానే ఉన్నారు. మనం ఎట్లున్నామో వాళ్ళు కూడా ఇంచుమించు అదే ఉన్నాం. కాబట్టి దీన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు కార్మిక వర్గాన్ని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం తీసుకున్నాం. రేపు కేంద్రం కూడా ఈరోజు మనకు రావాల్సిన బ్లాక్లు ఇవ్వకపోగా కొత్త కోడ్లు వస్తే రేపు మన కొత్త వేతనం 12వ వేతన ఒప్పందం కూడా జరుగుతుందా జరగదా, ఈరోజు దానికి కూడా ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనం ఆలోచించాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం సంగతి తెలుసు, అది చాలా మందికి అర్థం కాదు. మనం అసలు ఈ పీరియడ్లోనే ఎందుకు పెట్టిన మీకు చేస్తాను 18 నుంచి 30 దాకా ఎందుకు తీసుకున్నామంటే రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉంటే ఈ ఏరియా వారిగా జరుగుతున్న జాతాలు, ధర్నాలు, ర్యాలీలు, పేపర్లు, మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న క్రమంలో చర్చలు జరుగుతాయి. అక్కడ తెలుసు మీకు శాసనసభలో సాంబశివరావు గారు మన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే గారు దాదాపు నాకు తెలిసి సింగరేణి కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న అందరి ఉద్యోగుల సంగతి మాట్లాడాడు, ఇంక్లూడింగ్ పోలీస్ సోదరుల వాళ్ళ సమస్య కూడా మాట్లాడాడు ఒకే ఒక ఎమ్మెల్యే ఉండడం ద్వారా. కాబట్టి ఈ రోజు అసెంబ్లీలో చర్చ చేస్తాడు. ఆ చర్చకు సంబంధించిన దాన్నే భట్టి గారు ఏదో చెప్పబోయి చెప్పినట్టు అంటున్నట్టుగా ఏదో చెప్పాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఎట్లా మీరు ఏసీబీ ఈరోజు కంప్లైంట్ ఇచ్చిందంటే ఎట్లా ఊరుకున్నారు, అట్లానే మీ మీద కంప్లైంట్ వచ్చినాయి. మీ మీద అయితే మొత్తం పేపర్లు పోషించే అవినీతి పాల్పడతారు మంత్రులని, మరి మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కాబట్టి అట్లా కాదు. ఈరోజు కార్మికులు పొట్టగొట్టడానికి మీరు చూస్తా ఉన్నారు, జీవితాలు ఖరాబ్ చేయడానికి మీరు చూస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఎక్సెస్ అంటా ఉన్నారు, ఎక్సెస్ ఎట్లా నేను చెప్తాను రాండి. మేము కూడా సింగరేణిలో పనిచేసిన మా దగ్గర మైనింగ్ వాళ్ళు ఉన్నారు, మా దగ్గర సీనియర్ మైనింగ్ ఆఫీసర్లు ఉన్నారు, ఓవర్మెన్లు ఉన్నారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ను ఇంకా నడిపించే అవకాశం ఉంది. ఇంకా మన దగ్గర చాలా వేకెన్సీలు ఉన్నాయి, వాటిలో ఇంటర్వ్యూ మనం అంతా ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వేకెన్సీ ఉండదు. ఈరోజు కంపెనీ దగ్గరే నారాజుకున్నారు. ఎందుకున్నారంటే ఈరోజు కొంతమంది అధికారులు రాజకీయ అండదండలతో వాళ్ళు మోచేతి నీళ్లు దాగి ఈ ప్రాజెక్టులను వాళ్ళు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే సత్తుపల్లి 3 కానీ లేకపోతే కోయగూడెం 3 కానీ. కాబట్టి ఇవన్నీ మనం చర్చించుకుందాం. భవిష్యత్తులో రేపు జర్నాలు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కాబట్టి ఏదేమైనా కొత్తగూడెం పీవీకే5 మిగతా డిపార్ట్మెంట్లు అదేవిధంగా కార్పొరేట్ కు సంబంధించిన కార్మిక సోదరులందరూ ఒకరోజు సెలవు పెట్టి ఎక్కువ సంఖ్యలో 30వ తారీఖున హెడ్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాకు ఎక్కువ మంది హాజరై ఈ కార్యక్రమాన్ని తమ వంతు కర్తవ్యంగా జయప్రదం చేయగలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు.